హాయ్ వ్యూయర్స్, నమస్కారం అందరికీ. సో మీరు ఇది వినే ఉంటారు. బల్లి మీద పడితే కంచికెళ్ళాలి, బల్లి దోషాలు పోవాలంటే మనం కంచి విజిట్ చేయాలి అని చెప్పేసి. సో కంచికెళ్ళాలి అంటే మనం తమిళనాడు వెళ్ళాల్సి వస్తుంది. కానీ మీకు ఒకటి చెప్పాలంటే, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. మన హైదరాబాద్ నుంచి 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీని పేరు వచ్చేసి కొడకంచి అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ కంచిలో లాగానే పూజలు జరుగుతాయి. సేమ్ కంచిలో లాగానే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. సో ఈ ఈ గుడి గురించి మొత్తం విశేషాలు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. ఇక్కడ ఆదినారాయణ స్వామి, శ్రీదేవి ఇంకా భూదేవి సమేతంగా కొలువై మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించినప్పటి నుంచి కంచిలో అయితే ఏ విధంగా పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు జరుగుతాయి. అప్పట్లో ప్రజలు అనుకునే వాళ్ళు కంచికి వెళ్ళలేకపోయినా కొడకంచికైనా వెళ్ళి రావాలి అని చెప్పి. సో ఈ గుడి చరిత్రకి వస్తే, అల్లాని వంశానికి చెందిన రామోజీరావు అనే వ్యక్తికి స్వామివారి కళలోకి వచ్చి చెప్తారు, మంబాపూర్ అడవిలో ఉన్న నా విగ్రహాన్ని తీసుకొచ్చి కొడకంచి గ్రామంలో ఉన్న కొండపై ప్రతిష్ఠించామని చెప్పి ఆజ్ఞాపిస్తారు. ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ కొండపైన ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇక్కడ చాలా వైభోగంగా అయితే ఆ స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇంకో విశేషం ఏంటి అని అంటే, సేమ్ కంచి తరహాలోనే ఇక్కడ కూడా బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. అవి మనం ముట్టుకోవచ్చు. నేను మీకు అవి చూపించబోతున్నాను నెక్స్ట్. సో ఇది వచ్చేసి బంగారు బల్లి, ఇది వచ్చేసి వెండి బల్లి. సో గుడి ప్రాంగణం అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. బయట ఇక్కడ వచ్చి పార్కింగ్ ఇది. సో పక్కకి ఒక శివాలయం ఉంది, రావి చెట్టు కింద శివాలయం అనమాట ఇది. ఆ శివాలయం కూడా చూపిస్తాను నేను మీకు. సో చుట్టుపక్కల మొత్తం ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తము పంట పొలాలు, ఒక సైడ్ ఏమో లేక్ ఉంది. అది గుడి గోపురం అది. సో ఇది గుడి ఎంట్రన్స్, ఇంకా ఎగ్జిట్ అనమాట. ఈ బిల్డింగ్ చూస్తే తెలిసిపోతుంది మనకి ఎంత పాత టెంపుల్ ఇది. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. సో కోనేరు చూపిస్తాను ఎలా ఉందో. బాగుంది కోనేరు, నీట్గా. ఫోటోషూట్స్ అలా కూడా ఏమైనా చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలా. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి దీంట్లో, కోనేరులో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే, పీస్ఫుల్గా. అంత క్రౌడ్ కూడా ఏం లేదు. సో గుడి మొత్తం బయటికి వస్తే ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద అందరూ దీపాలు పెడుతూ ఉంటారు. బయట ఒక శివాలయం ఉంది, చాలా బాగుంది శివాలయం.
ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో అదండి టెంపుల్ విశేషాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తారు ఈ టెంపుల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.